సినిమా షూటింగ్ కోసం తిరుపతిలో అధికార దుర్వినియోగం జరుగుతోంది. శేఖర్ కమల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్ నటిస్తున్న ఓ సినిమా కోసం కపిల తీర్థం నుంచి వెళ్లాల్సిన వాహనాలను దారి మళ్లించారు. దీంతో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు తీవ్ర కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలిపిరి వద్ద తిరుమల వెళ్లే భక్తులకు కష్టాలు తప్పడం లేదు. ట్రాఫిక్ మళ్లించడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ మళ్లింపు కోసం పోలీసులతో పాటు భారీగా బౌన్సర్లు మోహరించారు. ఇరుకైన హరేరామ హరేకృష్ణ రోడ్లో ట్రాఫిక్ డైవర్ట్ చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అలిపిరితో పాటు నంది సర్కిల్, గోవిందరాజు స్వామి ఆలయంలోనూ షూటింగ్ కు పోలీసులు అనుమతిచ్చారు. 2 రోజుల పాటు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, 11 గంటల నుంచి 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు షూటింగ్ కు అనుమతిచ్చారు. ట్రాఫిక్ కు ఆంక్షలు పెట్టకూడదని, పోలీస్ సిబ్బందిని బందోబస్తుకు ఇవ్వలేమని అనుమతిలో పేర్కొన్నారు. అయితే అనుమతిలో పేర్కొన్న దానికి విరుద్ధంగా పోలీసులు, మూవీ టీం వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు, బౌన్సర్లు భారీగా మోహరించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులను నిలిపివేసి షూటింగ్ చేయడం ఏంటని మండిపడుతున్నారు. తిరుమల శ్రీ వెంకన్న దేవుడి వద్దకు వెళ్లే వారిని ఆపి షూటింగ్ కు అనుమతించడం ఏంటి? మీకు మరెక్కడా చోటు దొరకలేదా అంటూ భక్తులు మండిపడుతున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, భక్తులు ఆ మార్గంలో వెళ్లే వారిని అందరినీ ఆపడం పట్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా కనిపిస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? నవీన్, మొత్తం మీద గతంలో ఎప్పుడూ లేని విధంగా తిరుపతిలో భక్తుల్ని అలిపిరి వద్ద ఆపేసేయటం అనేది తీవ్ర ఆగ్రహాన్ని గుర్తిస్తుంది. మరోవైపు నంది సర్కిల్ దగ్గర కావచ్చు, గోవిందరాజ స్వామి ఆలయం లోపల గోపురం దగ్గర కూడా షూటింగ్ కోసం అనుమతించడం జరిగింది. టీటీడీ ప్రెమిసెస్లో పోలీసులు అనుమతించడం, షూటింగ్కి అనుమతించడం ఒక అత్యంత వివాదాస్పదంగా మారుతోంది. ఇందుకు టీటీడీ అసలు అంగీకరించిందా? టీటీడీ ప్రెమిసెస్ ఏదైనా నంది సర్కిల్ అయినా టీటీడీకి సంబంధించింది, అలిపిరి అయినా టీటీడీకి సంబంధించింది, గోవిందరాజ స్వామి ఆలయం అయినా కూడా టీటీడీకి సంబంధించింది. అలాంటి టీటీడీ ప్రాంగణంలో సినిమాకు అనుమతించడమే కాదు, సినిమా షూటింగ్కి అనుమతించడమే కాదు, ట్రాఫిక్ నిలిపివేయడంతో అందరూ ఆగ్రహంగా ఉన్నారు. అన్ని రాజకీయ పక్షాలు కూడా తిరుపతిలో బంద్ జరిగినా కూడా తిరుమలకు ఏ పరిస్థితుల్లో ఇబ్బంది కలిగించకుండా ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ మనకు టీడీపీ నేతలందరూ కూడా ఉన్నారు. దీనిపైన మనతో మాట్లాడినామో చెప్పండి. తిరుమలలో తిరుపతి బంద్ చేసినా కూడా తిరుమలకు వెళ్ళే భక్తులకి అన్ని పార్టీలు కూడా ఏ రోజు ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు. అయితే ఈరోజు సినిమా షూటింగ్ కోసం అలిపిరి దగ్గర ఆపేసినారు. దాన్ని మీరేమంటారు? ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం. ధర్మో రక్షితి రక్షిత, సత్యమేవ జయతే అనే నిదానాలతో వెలిగేటువంటి తిరుపతి నగరంలో ఈరోజు మరి మన గాంధీ వర్ధంతి కూడా. అటువంటి సందర్భంగా మరి ఈ ఆలయాల దగ్గర ఎప్పుడు కూడా నిషేధ ప్రాంతాలు, ఏ పొలిటికల్ యాక్టివిటీ కానీ ఎలాంటి హింసాత్మక ఘటనలు కూడా జరగకూడదు అనేది నిర్విధాంసం. అటువంటిది ఈ రోజున గాంధీ వర్ధంతి రోజు అహింసో పరమో ధర్మ అనే నానుడితో ఉండేటువంటిది. ఈరోజు అక్కడే మరి గరుడ విగ్రహం దగ్గర ఒక మర్డర్ సీన్ వీళ్ళు క్రియేట్ చేశారు అంటే వీళ్ళకి అసలు హిందుత్వం ఉందా? వీళ్ళు హిందువులా? వీళ్ళు హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారా లేదా? మరి భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ అయిన దగ్గర నుంచి ఇలాంటి మరి హింసాత్మక ఘటనలు కానివ్వండి, మరి ఏది కూడా మన హిందూ ధర్మాన్ని వ్యతిరేకించే విధంగా కూడా ఈ కార్యక్రమాలన్నీ తిరుపతి నగరంలో చేసుకుంటున్నాయి. తప్పకుండా దీన్ని మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఇదే కాకుండా అక్కడ వెళ్ళేటువంటి భక్తులకి మరి ట్రాఫిక్ జామ్ అయింది. మరి అక్కడ కొండపైకి వెళ్ళేటువంటి భక్తులంతా కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అని కూడా భయభ్రాంతులకు గురైనటువంటి సంఘటన అలిపిరి పాదాల చెంత జరగడం అనేది చాలా దుర్మార్గపు చర్య తిరుపతి నగరంలో చేసుకుని దీనికి అంతటికి కూడా కారణమైనటువంటి మరి చైర్మన్గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు కానివ్వండి, ఈవోగా ఉన్నటువంటి అధికారులు ధర్మారెడ్డి గారిని కానివ్వండి, దీన్నంతా కూడా పూర్తిగా పరిశీలన చేసి దీనికి సమాధానం జవాబు చెప్పాల్సిన అవసరం వాళ్ళకి ఎంతైనా ఉందని కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నాం. ఈరోజు తిరుపతి పట్టణంలో అలిపిరి చెంత ఎక్కడ చూసినా జనాలు ఆగిపోయి భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి కారణం ఏమని చూస్తే సినిమా షూటింగ్
సినిమా షూటింగ్కి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు మేము వెళ్ళి అడిగితే మాకు పోలీస్ అధికారులు పర్మిషన్ ఉండారు అని చెప్పడం జరిగింది. అక్కడ వెళ్ళి చూసిన తర్వాత ఏమయ్యా మీకు పోలీసులు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు? రాజకీయ పార్టీలు అక్కడ ఎప్పుడన్నా పోయి దేవుడికి టెంకాయ కొట్టాలన్నా జనం వెళ్తే కూడా అక్కడ ఉన్న విజిలెన్స్ అధికారులు, మీడియా వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ అక్కడ నిలబడకుండా చేసి కేసులు పెట్టేటువంటి చర్య ఉంటే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం వల్ల చాలామంది ఇబ్బంది పడడం జరిగింది. ఎక్కడ కూడా దేవస్థానంలో కానీ సినిమా షూటింగ్లు పర్మిషన్ ఇవ్వకూడదు. అట్లా ఏదైనా ఇస్తే భజన కార్యక్రమాలకో ఏదో దేవుడికి సంబంధించిన కార్యక్రమాలకి పర్మిషన్ ఇస్తారు, కానీ ఒక మర్డర్ సీన్కి ఏ విధంగా మీరు పర్మిషన్ ఇస్తారని మేము అడుగుతున్నాం. సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత అలిపిరి దగ్గర గరుడ వారిది దగ్గర ఈరోజు ఒక మర్డర్ సీన్ తీసేదానికి పర్మిషన్ ఇచ్చారంటే ఎక్కడికి పోతున్నాం మనం అని అడుగుతున్నాను. ఎప్పుడు నిత్యం ఏదైతే శ్రీవారి నామస్మరణతో గోవింద నామస్మరణతో ప్రతిధ్వనించే ఆ ప్రాంతం అంతా కూడా మేము కూడా ధర్నాలు చేయాలన్నా ఏమన్నా చేయాలన్నా కొద్దిగా దూరంగా వచ్చి చేసుకుంటాము. చేసినా కూడా ఒక 5-10 నిమిషాల్లో బయట వచ్చేస్తాం. కానీ ఈరోజు భక్తుల వెహికల్ అన్నీ కూడా బస్సుల్లో వస్తారు, కారులో వస్తారు, అలిపిరి మార్గాన పైన వెళ్తూ ఉన్న మనం చూస్తాను. ఆ వెహికల్ అన్నీ కూడా నిలిపేసి వాళ్ళు ప్రైవేటు సైన్యాన్ని పెట్టుకొని భక్తులందరినీ దౌర్జన్య పద్ధతిలో దబాయించి వాళ్ళని దౌర్జన్యం చేసే కాండ ఇది కరెక్ట్ కాదు. దీనిపైన వెంటనే కూడా, ఎందుకంటే గతంలో అన్నమయ్య సినిమా షూటింగ్ కొండపైన చేయాలంటే కూడా ఏది అన్నమయ్యకు సంబంధించి శ్రీవారికి సంబంధించిన సినిమాను కూడా అబ్జెక్షన్ పెట్టారు భక్తులంతా కూడా. ఎందుకో తిరుమలలో మనం ఒక నిబంధన విధించుకున్నాం, తిరుమలలో ఎలాంటి షూటింగ్స్ జరగకూడదని. దాంట్లో పరంపర ఈరోజు జరిగిన సంఘటన చూస్తే తిరుపతి వాసులే కాకుండా ఇతరత్ర భారతదేశం నుంచి వచ్చిన యాత్రికులంతా కూడా వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఈరోజు అక్కడ షూటింగ్ జరపడాన్ని ఖండిస్తా ఉన్నాం. ఇలాంటి ఘటనలకు స్థానికంగా అధికార యంత్రాంగం కానీ, ఎమ్మెల్యే గారు కానీ, టీటీడీ బోర్డు చేయడం బాధ్యత వహించాలని కోరుకుంటాను. చెప్పండి, టీటీడీ ప్రాంగణంలో పోలీసులు అనుమతించడం ఏంది? టీటీడీ అనుమతి లేకుండా పోలీసులు షూటింగ్లకు అనుమతించడం ఉందని మీరేమంటారు? ఈరోజు తిరుమల తిరుపతి ప్రశాంతతను కాపాడడంలో ఒక్క టీటీడీ అధికారులే కాదు, చైర్మన్ కాదు, తిరుపతిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా వీటిని కలిసికట్టుగా తిరుమల పవిత్రతను ప్రశాంతతను కాపాడుకునే దిశగా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. మరి అటువంటిది ఈరోజు సాక్షాత్తు అలిపిరిలో గరుడ విగ్రహం దగ్గర షూటింగ్ స్పాట్ ఏర్పాటు చేసుకొని దానికి పోలీసులు పర్మిషన్ ఇచ్చారంటే దీనికి ఎవరు సహకరించారు? పాలకవర్గంలో చైర్మన్ అంగీకరించాడా, ఈఓ అంగీకరించాడా అని చెప్పి ఈ సందర్భంగా మేము టీటీడీ అధికారులు సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఏదైనా ప్రభుత్వం మీద కానీ ఏదైనా నిరసనలు తెలియజేయాలంటేనే మేము అక్కడికి వెళ్ళినప్పుడు మాకు నిబంధనలకు ఒప్పుకోవంటూ మమ్మల్ని మీడియాను కూడా అనుమతించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ఈరోజు ఏకంగా సినిమా షూటింగ్ చేసి ఒక బౌన్సర్ల ద్వారా యాత్రికులందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారంటే ఇది తిరుమల తిరుపతి పవిత్రతకు ఏమాత్రం మంచిది కాదు. దీని మీద ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాలని కూడా టీటీడీ అధికారులను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అది మొత్తంగా భక్తులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. జరిగినటువంటి సంఘటన భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే కాదు, అక్కడ జరిగిన షూటింగ్ కూడా ఒక మర్డర్కి సంబంధించింది. అలిపిరి దగ్గర అలాంటి షూటింగ్ చేయడం ఏంటి? మరి ఇంకొక ఈరోజు సాయంత్రం వరకు, రేపు తెల్లారి నుంచి సాయంత్రం వరకు తిరుపతిలో టీటీడీ ప్రాంగణాల్లో రకరకాలైనటువంటి ఇటువంటి షూటింగ్లు చేయబోతున్నారు. వీటినైనా కూడా ఆపడానికి టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, పాలక మండలి ఉండేటువంటి వాళ్ళు కావచ్చు